హాయ్ ఫ్రెండ్స్, చండీగఢ్లో మీకైతే సుఖ్నా లేక్ రాక్ గార్డెన్ అయితే వీడియోలో మీకైతే నీట్గా చూపిస్తా. ఇప్పుడు మార్నింగ్ 9 o'clockకి మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే కుల్చా తీసుకున్నాం. ఇదైతే కాస్ట్ అయితే మనకి 1 piece 30 rupees పడుతుంది. పర్వాలేదు, బాగానే ఉంది. ఇక్కడ చండీగఢ్లో కొంచెం ఫేమస్ అంట, బాగుంది కుల్చా. చూసారు కదా, 1 piece అయితే 30 rupees. ఇది తిన్న తర్వాత ఇప్పుడు మేమైతే సుఖ్నా లేక్ అయితే వచ్చాం. మార్నింగ్ 9:30 అయింది. ఈ టైంలో మార్నింగ్ కొంచెం ఎండ ఉండడం వల్ల పెద్దగా జనాలు అయితే రాలేదు. ఈ లేక్ అయితే చాలా పెద్దదంట. ఈ లేక్ చూడడానికి అయితే ఈవినింగ్ అయితే ఫుల్గా జనాలు అయితే వస్తారు. చూడడానికి చాలా బాగుంటుంది. కనిపిస్తున్నాయి కదా ఈ చిన్న బోట్లు అయితే, ఇవి మనకి ఒక పర్సన్కి 100 rupees ఛార్జ్ చేస్తారనమాట. దీని ద్వారా అయితే మనం లోన్కి ఒక 500 meters లోన్కి అయితే మనం వెళ్ళొచ్చు. చూడడానికి అయితే బాగుంది ప్లేస్. ఇప్పుడు దీని పక్కనే మనకి రాక్ గార్డెన్ అయితే ఉంది అనమాట. మొత్తం అందులో ఈ బర్డ్స్ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా, ఈ బర్డ్స్ అన్నీ ఉంటాయి. రాక్ గార్డెన్ అయితే ఈ సుఖ్నా లేక్ నుంచి ఒక 1/2 kilometer ముందుకు వెళ్తే మన ఫ్రంట్లో అయితే ఇందులో ఉంటుంది. నడుచుకుని అయితే సుఖ్నా లేక్ నుంచి మనం రాక్ గార్డెన్కి అయితే వెళ్ళొచ్చు. చూస్తారు కదా, గార్డెన్ అయితే చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, వీడియో చూసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. ఇదైతే చండీగఢ్ నుంచి అయితే మనకి హిమాచల్ ప్రదేశ్ చాలా దగ్గర, ఒక సిమ్లా అయితే 100 kilometers అనమాట. ఇక్కడ నుంచి అయితే సిమ్లా కూడా దగ్గరే. సిమ్లా వెళ్తే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాం. ప్రజెంట్ చండీగఢ్ ఇది బర్డ్ పార్క్ అయితే చూడడానికి వచ్చాం. చూసారు కదా, ఇక్కడి నుంచి అయితే మనకి చండీగఢ్ బర్డ్ పార్క్ అయితే ఎంట్రన్స్ అవుతుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇదైతే మనం ఇక్కడ కూడా మార్నింగ్ అంతగా ఇక్కడ జనాలు అయితే లేరు. ఈవినింగ్ టైంలో కొంచెం క్లైమేట్ చల్లగా బాగుంటుంది కాబట్టి ఈవినింగ్ చాలా ఎక్కువ జనాలు వస్తారంట ఇక్కడికి. ఎండ కూడా కొంచెం ఎక్కువ ఉంది మేము వచ్చేసరికి, అందుకనే ఏమో అంత జనాలు అయితే రాలేదు. ఈవినింగ్ టైంలో మాత్రం చాలా వీడిగా ఉంటుందంట ఇక్కడ, చెప్తుండ్రు వాళ్ళు. బాగుంది చూడడానికి మాత్రం. ప్లేస్ అయితే చాలా చాలా నచ్చింది నాకైతే. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా, ఇక్కడ వాటర్ బాల్ టైప్ అయితే వాటర్ లాగా కంటిన్యూ పడుతూనే ఉంటుంది. బాగుంటుందండి చూడడానికి. వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేసుకోండి వీడియోకి అయితే. చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూసారు కదా, అక్కడ వాటర్ ఫాల్ టైప్ ఉంది. బాగుంటుందండి చూడడానికి ప్లేస్ మాత్రం. చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ అయితే చూడడానికి మాత్రం మనకి. చూసారు కదా, చేపలు కనిపిస్తున్నాయి. ఈ చేపలు మనకి కెమెరాలో కొంచెం వీడియోలో చిన్నవి కనిపిస్తున్నాయి. అదే దగ్గర నుంచి చూస్తే చాలా పెద్ద చేపలు అండి, చాలా బాగున్నాయి చూడడానికి.
ఇవి కనిపిస్తున్నాయి కదా చైన్లు, ఇవి ప్రతి ఎంట్రన్స్ దగ్గర ఉంటాయి. ఇవి పక్షులు ఎగిరిపోకుండా ఉండటం కోసం చైన్స్ అయితే పెట్టారంట. మొత్తం చూసారు కదా ఎంత బాగున్నాయి పక్షులు. దీన్ని అయితే మొత్తం క్లోజ్ చేసి ఉందండి. ఇది పక్షులు అయితే బయటకు వెళ్ళడానికి అయితే ప్లేస్ మాత్రం లేదు. చూసారు కదా కనిపిస్తుంది, మొత్తం దాంతో క్లోజ్ చేసి ఉంది. చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంది. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో గార్డెన్ అయితే. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గార్డెన్ అయితే. ఇప్పుడైతే ఈ గేట్ నుంచి అయితే అవుట్ అయిపోతాను. ఫస్ట్ ఎంట్రన్స్ చూసారు కదా, మళ్ళీ అక్కడికి వస్తాం. ఇప్పుడైతే చూడడానికి ఇంకా జనాలు అయితే మెల్లమెల్లగా వస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.